శివరాత్రి అంటే అందరికీ ముందుగా గుర్తుకు వచ్చేది ఉపవాసం. ఉపవాసం అంటే అందరూ కేవలం తినకుండా ఉండడమే అనుకుంటారు. తమ కోరికలు నెరవేరాలని ఉపవాసం ఉంటామని మొక్కుకుంటారు. కొందరు ఉపవాసం చేస్తూ ఒక్క అన్నం తప్ప అన్నీ తింటారు. మరికొందరేమో కనీసం నీళ్లు కూడా తాగకుండా కఠిన ఉపవాసం చేస్తారు. వీటిలో ఏది కరెక్ట్ అంటే రెండూ తప్పే. అసలు ఉపవాసం అంటే భగవంతునికి దగ్గరగా ఉండడం. ఉప అంటే దగ్గర, వాసం అంటే నివసించడం. ఇక్కడే చాలామంది ఉపవాసం అంటే ఏమీ తినకుండా దేవుడికి దగ్గరగా కూర్చోవాలా అని అనుకుంటారు. కాదు, మనస్ఫూర్తిగా ఆ శివయ్యకు దగ్గరగా ఉండడమే ఉపవాసం. ఒకటి చెప్పండి, నీళ్లు కూడా తాగకుండా ఉపవాసం ఉండి మనసు తిండి మీద ఉంటే ఇంకేం లాభం? అలాగే ఒక్క అన్నం తప్ప అన్నీ తిని ఖాళీగా ఉంటే ధ్యాస నిద్ర మీద తప్ప ఇంకెక్కడుంటుంది? సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నవారు, అలాగే కొంత లావుగా ఉన్నవారు ఆహారం తినకుండా ఉపవాసం చేయడం వల్ల ఫ్యాట్ లాస్ అవుతారు. కానీ మూఢభక్తితో లేదా కోరికల కోసం ఇలా ఆహారం తినకుండా ఉపవాసం చేస్తే మన మనసు ఎప్పటికీ ఆ శివయ్య చెంతకు చేరదు, పైగా ఆసుపత్రుల పాలు చేస్తుంది. కాబట్టి ఆహారం తీసుకోకుండా ఉపవాసం చేయాలనుకుంటే మీ ఆరోగ్య పరిస్థితులు, ఇంట్లో స్థితిగతులను బట్టి ఉపవాసం చేయండి. కానీ ఆహారం తీసుకున్నా తీసుకోకపోయినా మనసంతా మాత్రం ఆ శివయ్యను నింపుకోండి. అదే అసలైన ఉపవాసం. ఓం నమ శివాయ.